వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. విశాఖ జిల్లా ఎమ్మెల్సీ పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ విరమించుకుంది. నిన్నటి వరకు అనకాపల్లికి చెందిన బైరా దిలీప్ చక్రవర్తి బరిలో ఉంటారని వార్తలు హల్చల్ చేశాయి. అనుకోని రీతిగా ఆయన కూడా పోటీకి అయిష్టత కనపరచడంతో చంద్రబాబు ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన గెలుపు వైసీపీ అభ్యర్థికే వరిస్తుందని తేలడంతో ఇక పోటీ నుంచి విరమించుకోవడానికి నిర్ణయించి ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. నేడే నామినేషన్ల చివరి రోజు. ఇక వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎంపిక కేవలం లాంఛనప్రాయమే. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కలిపి మొత్తం 838 ఓట్లున్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జెడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా ఉన్నారు. మరో 3 వైసీపీ ఎక్స్ అఫీషియో కింద కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. విపక్ష వైసీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉండగా టీడీపీకి 214 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇరు పార్టీల మధ్య 400 మంది తేడా కూడా ఉంది. ఈ నేపథ్యంలో బొత్స గెలుపు సులభం కానుంది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.